ఇవాళ నేను మీకు నా డే రొటీన్ చూపిస్తాను. పొద్దున్నే లేచి కాఫీ తీసుకొని మేడ మీదకెళ్ళి కూర్చున్నా. మా మేడ మీద ఎంత మంచి సౌండ్స్ వస్తాయో తెలుసా, పక్షులవి. మీరే వినండి. అబ్బా! అయినా ఈ అదృష్టం ఎన్ని రోజులు ఉంటుంది సిటీలో ఉండే వాళ్ళకి. ఇంకో వారం రోజులు ఆగితే మళ్ళీ హైదరాబాద్లో పోయి తేలుతాను. ఈ కాలంలో అందరికి ఉండే పిచ్చే నాకు కూడా ఉంది. స్నాప్ పిచ్చి ప్లస్ మేకప్ పిచ్చి. అందుకే ఈ ఫిల్టర్ ట్రై చేస్తున్నా. ఇంతకీ ఈ మస్కారా ఎలా ఉంది, కొందామా మరి? మేడ మీద మా చిన్నగాడి స్కేట్ బోర్డ్ కనిపిస్తే ఒకసారి ఎక్కి ట్రై చేద్దామని చూసాను. కానీ కింద పడితే వీడియోస్ మీకోసం ఎవరు చేస్తారని మళ్ళీ వెనక్కి వచ్చేసా. మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పనా, ఈ ఇంటి వెనక ఉన్న స్థలం అంతా ఒకప్పుడు మా తాతయ్య వాళ్ళదే అంట. కానీ మా ముత్తాత ఒకడు చిన్న మందు బాటిల్ కక్కుర్తిపడి మొత్తం బాటిల్ కోసం ఇచ్చేసాడు. అట్లుంటది మన వాళ్ళతోని. మీ వాళ్ళలో కూడా ఉన్నారా ఇలాంటి తాతయ్యలు? అంతే అబ్బాయి, ఇంకా రోజులో పెద్ద చెప్పుకోదగ్గ పనులు అయితే ఏం చేయలేదు, తినడం పడుకోవడం తప్ప. ఈవినింగ్ అయితే ఇలా వచ్చి బయట కూర్చునేసాను. ఎందుకంటే ఇంట్లో నెయ్యి కాస్తున్నారు. ఆ స్మెల్లే నాకు పడదు. నెయ్యి తినమంటే దొప్పి తింటాను, కానీ అది కాచేటప్పుడు స్మెల్ మాత్రం నేను భరించలేను అసలు. మీలో కూడా ఎవరైనా ఉన్నారా నాలాంటి వాళ్ళు? అందుకే ఆ స్మెల్ భరించలేక నైట్ పడుకునేటప్పుడు కూడా కాటన్ కి పర్ఫ్యూమ్ కొట్టేసుకొని ఫ్యాన్ వెనక పెట్టుకొని మరి పడుకున్నా. సరే, ఇక నేనైతే పడుకుంటాను. మీరు మాత్రం గుర్తు పెట్టుకొని అలా సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అయ్యా.